ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు షురూ అయ్యాయి. ఇప్పటికే స్వగ్రామానికి చేరుకున్న సీఎం చంద్రబాబు ప్రతి ఏటా కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. 70 లక్షలతో ఏ రంగంపేట భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు. నారావారిపల్లిలో 33/11 kV సెమీ ఇండోర్ సబ్ స్టేషన్, అలాగే 1.4 కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, అలాగే సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఇక తిరుపతిలో 45 లక్షలతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అడ్మిట్ కమిటీస్ కాంప్లెక్స్, అలాగే ఎన్వి యూనివర్సిటీలో 7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్, 5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మొత్తంగా 3 రోజుల పాటు నారా కుటుంబం స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోబోతున్నారు. నిన్న సాయంత్రమే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు, అట్లాగే మంత్రి నారా లోకేష్ దంపతులు, ఇతర నారా నందమూరి కుటుంబీకులంతా కూడా ఒక ప్రత్యేక బస్సు, అట్లా సీఎం హెలికాప్టర్లు వచ్చారు. మిగతా వాళ్ళంతా కూడా ప్రత్యేక బస్సులో రావడం జరిగింది. పూర్తిగా అంటే 15వ తేదీ వరకు సీఎం ఇక్కడే ఉండబోతున్నారు. ఇక ఈవేళ ఆయన సంక్రాంతి సంబరాలు ప్రారంభిస్తారు. ఈవేళ మొత్తం నారావారిపల్లిలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపం ఉంది. ఇక్కడే ఈ కళ్యాణ మండపంలో సంక్రాంతి వేడుకలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ వేడుకలను ఆయన తిలకిస్తారు. అటు తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. సుమారుగా 140 కోట్ల రూపాయలతో ఈ చుట్టుపక్కల చేపట్టున్న రకరకాల అభివృద్ధి పనులకు సీఎం ఇవాళ శంకుస్థాపనలు చేస్తారు. అట్లాగే ఇదివరకే పూర్తయిన సుమారు 20 కోట్ల రూపాయల ఖరీదైన పనులను ఆయన అధికారికంగా ప్రారంభించబోతున్నారు. అంటే ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలంతా కూడా పూర్తిగా ఇవాళ వాటికే పరిమితం అవబోతున్నారు. రేపు యథావిధిగా భోగి కార్యక్రమం నిర్వహిస్తారు. ఎల్లుండు సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొనబోతున్నారు. అంటే మనకు తెలుసు, ఏటా ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా సంక్రాంతి సంబరాలకు మాత్రం తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి వస్తారు. ఇక్కడే ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా కుటుంబీకులతో గడపబోతున్నారు. ఈవేళ ఈ దఫా కాస్త ఎక్కువగా, అంటే దాదాపు 3 రోజులకు పైగా ఆయన ఇక్కడే ఉండబోతున్నారు. ఈవేళ పూర్తిగా ఈ అంటే అనేక అఫీషియల్ కార్యక్రమాలు నిర్వహించి రేపు ఎల్లుండు పండుగ సంబరాలు కుటుంబీకులతో కలిపి చెప్పుకోబోతున్నారు. ఇప్పటికే అంటే మంత్రి లోకేష్ కుటుంబీకులు, వైఫ్ మా బ్రాహ్మణి గారు, ఇతర కుటుంబీకులంతా రావడం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు, అదే భువనేశ్వరి గారు, ఇతర కుటుంబీకులు, ఇంకా అట్లాగే నందమూరి కుటుంబీకులు, కొంతమంది దగ్గర బంధువులంతా కూడా అంతా కలిసి ఇక్కడే వేడుకలు జరుపుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఈవేళ అయితే రకరకాల రోడ్ల పనులు కావచ్చు, పూర్తయిన బిల్డింగులు కావచ్చు, కొన్ని నిర్మించబోయే బిల్డింగులు, అట్లాగే కొన్ని చెరువులకు సంబంధించిన పూడికలు తీసివేత కార్యక్రమం, అట్లాగే ఒక సబ్స్టేషన్ నిర్మాణ ప్రారంభోత్సవం, ఇంకా రకరకాల అభివృద్ధి పనులను స్వయంగా సీఎం చంద్రబాబు కాసేపట్లో ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. కాసేపట్లోనే బయటకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలంతా కూడా అంటే దాదాపుగా ఇంటి వద్దనే వాటికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. అవన్నీ సంక్రాంతి సంబరాలు నిర్వహించి ఆ తర్వాత వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.